హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేస్తున్న ఫ్రెండ్స్. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. దొండకాయ కర్రీ అయితే ఫ్రైలా కాకుండా ఇలా గ్రేవీ లాగా కొంచెం స్పైసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇంకా తినాలనిపించి దొండకాయ కర్రీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ దొండకాయలు అయితే తీసేసుకుంటున్నాం. ఒక పావు కేజీ మందం అయితే తీసేసుకొని 2 ఏమో టమాటోస్, ఇంకా 2 ఏమో గ్రీన్ చిల్లీ, 1 ఆనియన్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా. ముందు భాగం వెనక భాగం తీసేస్తున్నా. కొంచెం అది చూస్తే కట్ చేయాలనిపిస్తుంది. సో కర్రీ వండుకోవాలనిపించదు కదా, సో అందుకని ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నా. ఎప్పుడు దొండకాయలు ఫ్రైలు చేసేసి బోర్ కొట్టేసింది. సో అందుకని ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేస్తున్నా. గ్రేవీగా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. చాలా గుజ్జుగా క్రిస్పీగా చాలా బాగుంది ఈ కర్రీ టేస్ట్ అయితే. సో ఈ అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా చక్కగా కట్ చేసేసుకుంటున్నా. అన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి మన కర్రీ కోసం అయితే. ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా వెజ్ తిన్నప్పుడు ఆ టేస్టే వేరబ్బా. కూరగాయలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకొని ఇలా హీట్ ఎక్కించిన తర్వాత జీలకర్ర, ఇంకా కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ ఇవైతే కట్ చేసుకొని వేసేసుకున్నా. ఒక బౌల్లో ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నా కదా, అది కూడా వేసేసుకుంటున్నా. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అయితే హీట్ ఎక్కిస్తున్నా. ఆయిల్ కొంచెం అంత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఈక్వల్గా కలిపేసుకుంటున్నా. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నా. ఇంకా కొన్ని అయితే ఒక 4-5 పీసెస్ అయితే కచ్చాపచ్చగా దంచేస్తున్నా. కొన్ని 4-5 పీసెస్ అయితే వెల్లుల్లి రెబ్బలు అలా వేసేసాను అనమాట. అవి కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు అయితే ఇలా వేసేస్తున్నాం. కొద్దిసేపు ఆయిల్లో ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇవి కచ్చాపచ్చగా ఉడుకుతాయి కదా, సో మీడియంగా ఉడుకుతాయి అన్నమాట. సో ఉడికిన తర్వాత మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ కూడా వేసేసుకుందాం. 2 టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ టమాటోస్ని కూడా వేసేసుకుందాం. సో కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉంచేస్తే అది కూడా కొద్దిసేపట్లో ఉడికేస్తుంది. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేస్తే టమాటో తొందరగా ఉడుకుతుందని సో అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా, నాయనమ్మ వాళ్ళు. సో అందుకని ఇలా వేసేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింది. సో ఆల్మోస్ట్ అయితే హాఫ్ ఆఫ్ ది పాట్ కర్రీ ఉడికింది. సో దాంట్లో కొంచెం అంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఒక 1 మినిట్ పాటు అలా వేసేస్తే ఇలా మగ్గుతున్నట్లు అనిపిస్తుంది. సో దీన్ని ఈక్వల్గా కలిపేసుకుందాం. ఈ చిల్లీ పౌడర్ని, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఈక్వల్గా కలిపేస్తే తొందరగా ఉడికేస్తుంది. ఇంకా పచ్చి వాసన అండ్ కారంగా కూడా అనిపించదు అనమాట. ఇంకా ధనియాల పౌడరు, ధనియాలు, ఇంకా వెల్లుల్లి ఇవి మొత్తం వేయించి, ఇంకా జీలకర్ర ముందే వేసుకొని పెట్టేసుకున్న పౌడర్ని అయితే ఇలా పైన వేసేసుకుంటున్నాం. కాస్తంత వాటర్ వేసేస్తున్నా. ఈ బౌల్ నిండా, చిన్న బౌల్ నిండా వాటర్ వేసేసుకొని ఇలా ఈక్వల్గా కలిపేసుకుంటున్నా. ఇలా ఈ వాటర్ మొత్తం అన్ని పీసులకి యాడ్ అయ్యి ఉడుకుతుంది కదా, సో క్రిస్పీగా, జ్యూసీగా అండ్ గ్రేవీగా కూడా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచేసేద్దాము. సో మన దొండకాయ కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అన్ని వెజిటేబుల్స్ ఇంత కర్రీ అయిపోయిందనమాట. ఈ క్వాంటిటీ చూడండి. సో వెల్లుల్లి రెబ్బలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా పక్కనే పెట్టేసుకున్నట్టున్న ఉసిరికాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.